బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మరో ఇద్దరు చనిపోయినట్లు గుర్తించారు. దీంతో మృతుల సంఖ్య 38కి చేరినట్లు అధికారులు ప్రకటించారు. మృతదేహాలను పటాన్చెరు ఆసుపత్రి మార్చురీకి తరలిస్తున్నారు. మరోవైపు సిగాచి పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. హిటాచీలు ప్రొక్లేన్లతో శిథిలాలు తొలగిస్తున్నారు. శిథిలాల తొలగింపులో 2 మృతదేహాలు లభ్యమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మరో ఇద్దరు చనిపోయినట్లుగా గుర్తించారు. దీంతో మృతుల సంఖ్య 38కి చేరినట్లు అధికారులు ప్రకటించారు. మృతదేహాలను పటాన్చెరు ఆసుపత్రి మార్చురీకి తరలిస్తున్నారు. మరోవైపు సిగాచి పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. హిటాచీలు ప్రొక్లేన్లతో శిథిలాలు తొలగిస్తున్నారు. శిథిలాల తొలగింపులో 2 మృతదేహాలు లభ్యమైనట్లుగా అధికారికంగా ధృవీకరించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఎన్ని మృతదేహాలు బయటపడతాయో అని కూడా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. పేలుడు తీవ్రత ధాటికి దాదాపుగా కొంతమంది లెక్క ఇప్పటికీ తేలలేదనేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే వేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా బయటపడ్డటువంటి 2 మృతదేహాలతో మృతుల సంఖ్య 38కి చేరినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మరో ఇద్దరు చనిపోయినట్లుగా గుర్తించారు. దీంతో మృతుల సంఖ్య 38కి చేరినట్లు అధికారులు ప్రకటించారు. మృతదేహాలను పటాన్చెరు ఆసుపత్రి మార్చురీకి తరలిస్తున్నారు. మరోవైపు సిగాచి పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. హిటాచీలు ప్రొక్లేన్లతో శిథిలాలు తొలగిస్తున్నారు. శిథిలాల తొలగింపులో 2 మృతదేహాలు లభ్యమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.